అయోధ్యకాండ. శ్రీరామ జయ రామ జయ జయ రఘురామ ఆరామ చరితమును భజించుకొందాము. రఘురామ చరితమును స్మరించుకుందాము, రామయ్య చరితమును కీర్తించుకుందాము. ఈ రీతి సుఖముగా కొంతకాలము గడువా, కేకయా మహారాజు ముచ్చటను తీర్చుటకు పెద్దలందరి నుండి దీవెనలు అందుకొని మేనమామతో కలిసి భరతుడప్పుడు వెడలే. ప్రియ భార్య పుత్రుడటు పరదేశమునకేగా, కలత నిద్దురలోన రాజు భయమున లేచే. తెల్లవారకమునుపే పూజలన్నీయు చేసి వేల్పులకు మొక్కుకుని గురువులను కలుసుకుని అన్ని చర్చలు జరిపి మరునాడు ఉదయమునే శ్రీరామచంద్రునకు పట్టాభిషేకమని దేశమందంతటను దశరథుడు చాటించే. అయోధ్యానగరిలో ఆ క్షణము నుండియే ముత్యాల ముక్కుళ్ళు పుష్పాల మాలికలు, అరటి స్తంభములు పచ్చతోరణములు శోభాయమానమై తేజరిల్లుచునుండే. గూని మంధర ఎప్పుడు భవనము పైనుండి నగరి శోభలు చూచి కారణం ఏమి అని రాజదాసిని అడుగా ఆ దాసి నవ్వుచూ, రేపు మన రామునకు పట్టాభిషేకమే అనుచు కులుకుచు వెడలి కౌసల్య ప్రియదాసి. ఆ నీచ మంధరయు నిప్పుళ్ళు క్రక్కుచు మంతనమ్ముల జరిపి కైక మనసును విరిచే. ఏనాడు దశరథుడు 2 వరములనిచ్చే, ఆ 2 వరములను నేడు గట్టిగా పట్టి కౌసల్య తనయుణ్ణి అడవులకు పంపించి తన సుతుడు భరతునకు పట్టము కట్టమని కైకేయి దశరథుని గట్టిగా నిలదీసే. అంతా మహారాజు నోట మాటే లేక, అంతే ఆ మహారాజు నోట మాటే లేక భూమి గిట్టున తిరుగ మూర్ఛతో కూలబడే. తెలివిగొని దశరథుడు దీనాతి దీనముగా ఎంత వేడిన గాని మనసు కరుగని కైక
పయనమయే వద్దన్న వినకుండ వెన్నంటి వత్తుమని సిద్ధమౌ సీతతో సౌమిత్రితో కూడి రఘురామచంద్రుండు వనములకు పయనించే తల్లడిలు గుండెతో అల్లాడు కౌసల్య దైవమును నమ్ముకొని దుఃఖము దాచుకొని భర్తనో దాచుటకు ఎంత యత్నించినా రామ 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 ఓ పుత్ర శ్రీరామ అని సుతుని తలచుచూ దశరథుడు కూలబడి ఓ రామ నిను వీడి మనలేము పోవలదో అనుచు తన వెన్మెంట చనుదించు తన ప్రజల ఓదాచి రాఘవుడు తాను అడవులకేగే బాల్యమిత్రుడు గుహుడు రామునకు ఎదురేగి పూలనావను ఒకటి తాను స్వయముగా నడపి వనవాసమును గడిపి తిరిగి వచ్చెడు నాడు రామయీ నావనే ఆనాడు నడిపెదను అనుచు దుఃఖము మృంగి గుహుడు నది దాటించి రాముండు పయనమై అడవిలోనికి సాగి ముని భరద్వాజుని దీవెనలు అందుకొనే మరల మృందుకు సాగి ఫల పుష్పములతోడా దీర్ఘ వృక్షములతో చూడముచ్చట గొలుపు చిత్రకూటమునందు రాముండు నివసించే శ్రీరామ జయ జయ రఘురామ ఆ రామచరితమును భజించుకుందాము కులగురువు పంపిన ఆదేశమందుకొని యోగ్యుడగు భరతుండు అయోధ్య చేరుకొని కుటిల బుద్ధితో తల్లి తనకు రాజ్యము కట్టి తన ప్రాణ సముడైన రామునడవికి పంపి తన తండ్రి దశరథుని వేధించి చంపెనని తల్లి కైకను చూచి కడు ఈసడించుకొని రాఘవుని ప్రార్థించి రాజుగా చేతునని తమ ప్రజలను దాచి దైవమును తలచుకొని బంధు బలగము తోడ భరతుడడవికి సాగే గంగ నది ఒడ్డునను మిత్రుడగు గుహునిగని అన్న శ్రీరాముండు పౌవలించిన నేల చూచి ఆ భరతుండు రాతి ఎంతయు ఏడ్చి కోడి కూతకు ముందే ఆ గుహుని పరిజనులు నావలను నడిపించి భరతు బలగమునంతా గంగ నది దాటించ భరతుడడవికి సాగే భరద్వాజుడిచ్చిన వింత విందులు గొనియు మరల బలగము తోడ ముందుకు సాగి చిత్రకూటమునందు అన్న పదముల వ్రాలి వేడుటకు ఆర్తితో భక్త భరతుడు సాగే భరతు బలగమ్మంత చిత్రకూటము చేరా ఆకాశ వీధిలో పింగోలియలముకొని సింహ సాధులాది మృగములన్నీయు పారా కారణం మేమి అని సౌమిత్రి వేగముగా చెట్టెక్కి చూ
చూచుచూ అన్నతో ఇట్ల నేను రామ ఆ భరతుండు మనపైకి దండెత్తే ఆ తల్లి తనయునకు ఆ బుద్ధి ఎటుపోవు అడవులకు పంపిన కచ్చ తీరక మనను వెదకి వధించుటకు భరతుడిటు వచ్చి పడి లక్ష్మణుడు కోపమున ఊగిపోవుట చూచి రాముడకి శాంతముగా భరత గుణములు తెలిపే పరితప్త హృదయముతో బ్రొక్కి మన పురమునకు మనలగొని పోవగా భరతుండు వచ్చెనని శ్రీరామచంద్రుండు స్వాభిప్రాయము చెప్పే ఆశ్రమమును చేరి రాఘవుని చూడగనే భరతుడొక పరుగుతో అన్న పదముల వ్రాలి అన్న రామా నన్ను క్షమించమని అనుచు అన్న పదములనప్పుడు కన్నీటితో కడిగి భరతునక్కున చేర్చి శ్రీరాముడో దాచి తండ్రి మరణము తెలిసి ఆ రామ లక్ష్మణులు ఎంతయో దుఃఖించి సొమ్మసిల్లిరి అప్పుడు సౌమిత్రితో కలసి కౌసల్య తనయుండు తనకు జన్మను ఇచ్చి ప్రేమతో పెంచిన దైవమగు తండ్రికి నితల తర్పణములిచ్చే తండ్రి ఆజ్ఞకు ఇంక తిరుగులేనే లేదు నేనయోధ్యకు వచ్చు మాట ఏ లేదని గంభీర వదనుడై అన్న పలుకుట చూచి దీనాతి దీనముగా భరతుండు వేడుకొనే గురువులందరి చేత మాతృమూర్తుల చేత పౌరముఖ్యుల చేత గట్టిగా చెప్పించి ఆ పైన చివరగా కైకేయి వేడుకొని ఎవరెన్ని విధములను చెప్పి చూచిన గాని ధర్మతత్పరుడైన రామచంద్రుండు తండ్రి ఆజ్ఞను తాను పాటింతునని పలికి అప్పుడా భరతుండు కన్నీరు నిండగా దోషమే ఎరుగని తన తప్పు కాయమని రామునకు బదులుగా శ్రీరామ పాదుకలు తనకు దయచేసిన చొరామ పాదములుగా నిత్యము పూజించి శ్రీరామ రాజ్యమును శ్రీరామ బంటుగా పాలింతునని పలికే ఆని ముత్యము వంటి ఆ భరత వాక్యమును విన్న ప్రజలందరూ తన్మయత్వము చెంది తమ జన్మ తరింప ఈ మాట వింటిమని సోదరులు అన్నచో దశరథుని తనయులే అనుచు ఆ భరతునకు జేజేలు పలికిరి కౌసల్య సుతుడంత తన పాదుకలనిచ్చి తమ్ముణ్ణి పంపించి సీతతో తమ్మునితో చిత్రకూటము వదిలి దండకాటవి చేరే శ్రీరామ జయ జయ రఘురామ రామచరితమును భజించుకుందాము
రఘురామ చరితమును స్మరించుకుందాము, రామయ్య చరితమును కీర్తించుకుందాము. అరణ్యకాండ